హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవి స్టైరీస్. సో ఎలా ఉన్నారు అందరూ? మీద చాలా బాగున్నాం. సో ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే చాలా ఈజీగా అండ్ హెల్తీగా రాగి చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి నార్మల్ చపాతీల కంటే కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి రాగి చపాతీలు. ఒకసారి మనం కనుక టేస్ట్ చేస్తే మళ్ళీ మన నార్మల్ చపాతీల కంటే కూడా రాగి చపాతీలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ తెలుసుకునే ముందు రాగి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మనకు అందరికీ తెలుసు కదండి, రాగి అనేది చాలా న్యూట్రిషియస్ అండ్ హెల్తీ కూడా. అంటే మనకు గ్లూటెన్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనం చపాతీలు మైదా అంటే గోధుమ పిండి అండ్ మైదాలో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ వల్ల కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అందరికీ గ్లూటెన్ పడకపోవచ్చు, కొంతమందికి పడితే ఓకే, పడకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అంటే మనకి ఆ న్యూట్రిషన్ అనేది బాడీలోకి అబ్జర్వ్ అవ్వదు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇలా గ్లూటెన్ ఫ్రీ తీసుకుంటే మంచిది. ఆ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్లో రాగి కూడా ఒకటి. సో ఇలాంటి రాగి అనేది తీసుకుంటే కనుక మనకి బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనకి లో బ్లడ్ కంటెంట్ ఉన్న వాళ్ళకి, అంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు రాగి కనుక తీసుకుంటే రోజు డైలీ ఖచ్చితంగా హిమోగ్లోబిన్ లెవెల్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా ఎవరైనా సరే మన డైట్లో ఉన్న వాళ్ళు కానీ ఇలా ఎవరు రాగి యూస్ చేసినా సరే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ కూడా తగ్గుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నార్మల్గా ఎప్పుడు రాగి జావా ఇట్లా రాగి రొట్టి ఇలా కాకుండా చపాతీ కూడా ట్రై చేస్తే కనుక మనకి ఇదొక ఆప్షన్గా ఉంటుంది డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరితే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీన్ని విత్ ఆయిల్ వితౌట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. అండ్ మనకి రాగి వల్ల బాడీ కూడా చాలా కూల్ అవుతుంది. అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం రాగి పిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలండి. అండ్ అలాగే ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఫస్ట్. దాంట్లో కొంచెం సాల్ట్, అంటే నేను ఇక్కడ ఒక పావు స్పూన్ కంటే తక్కువే, అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనుకోండి, అట్లా సాల్ట్ యాడ్ చేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు దాన్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత రాగి పిండి వేసుకోవాలండి. ఈ రాగి పిండి అనేది ఎప్పుడు కూడా మనం తీసుకున్న కప్ కంటే ఒక స్పూన్ ఎక్కువే తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే కనుక అది జారుడైపోయి మనకి చపాతీలు అలా రాకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇట్లా పోసేసుకోవచ్చు. ఒకేసారి పోసేసరి ప్రాబ్లం ఏం లేదు. ఇలా పోసేసిన తర్వాత దీన్ని బాగా తిప్పుకోవాలి. ఇట్లా ఒక స్టిక్ లాంటిది, అంటే నేను ఇక్కడ వుడెన్ స్పూన్ ఉంటుంది కదా మనకి, ఆ వుడెన్ స్పూన్ బ్యాక్ సైడ్ తిప్పి ఇట్లా తిప్పుతున్నాను. మీకు నార్మల్ స్పూన్తో కూడా తిప్పుకోవచ్చు. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టేసి ఒక 10 minutes వరకు పక్కన పెట్టేసుకోవాలి. అంటే అది గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, లైట్గా కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. నార్మల్గా ఉన్నదానికంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం గోరువెచ్చగానే ఉంటుంది, అంటే మన చేతికి వేడి తగిలేలా ఉన్నప్పుడే దీన్ని ఇట్లా నీట్ చేసుకోవాలి. అంటే బాగా మనం ఒత్తుకోవాలన్నమాట. సో ఇట్లా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా తడి చేసుకోవచ్చు మీకు కనుక అవసరం అనిపిస్తే. అంటే బాగా వేడిగా ఉంటే కనుక మధ్య మధ్యలో కొంచెం వాటర్ కూడా తడి చేసుకోవచ్చు. ఇలా బాగా, అంటే కొంచెం ఒకవేళ మీకు బాగా పొడిగా అనిపించినా సరే, అంటే వాటర్ తక్కువైనా సరే ఈ స్టెప్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ కాదండి. ఇలా చేతికి ఇట్లా అద్దుకుని చేస్తూ ఉంటే మనకి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు నీట్ చేసుకోవాలి. మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మళ్ళీ బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండిలాగా బాగా ఎక్కువ సార్లు ఇట్లా మనం ఎంతసేపు నీట్ చేస్తే కనుక అంత సాఫ్ట్గా వస్తాయి. సో బాగా 5 minutes వరకు ఇట్లా కలుపుకోండి. అప్పుడు మనకి సాఫ్ట్గా అండ్ రాగి చపాతీలు కూడా చాలా బాగా పొంగుతాయి అన్నమాట. అవి అంత బాగా పొంగాలంటే మనం ముందు బాగా ఇట్లా నీట్ చేసుకోవాలి. బాగా అంటే ఒత్తుకోవాలన్నమాట. ఇట్లా బాగా పిసుక్కున్నట్టు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా బాగా చేసుకున్న తర్వాత మనం ఇంకా బాల్స్లా చేసేసుకొని ఇంకా చపాతీలు చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ నాకు ఈ క్వాంటిటీకి అంటే ఒక 1 cupకి నాకు ఆల్మోస్ట్ 6 వరకు వచ్చాయండి. 6 మీడియం సైజ్, నేను మీడియం సైజులో తీసుకున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే దాన్ని బట్టి మనం దీన్ని బాల్స్లా చేసుకోవచ్చు. 6 వచ్చాయి అంటే ఒక ఇద్దరికి డైట్లో ఉన్న వాళ్ళకి ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ 1 cupతోనే మనకు వచ్చేస్తుంది అనమాట. అంటే చూసారు కదా, చాలా ఎకనామికల్ ఇది. మనకు తక్కువ పిండితో ఎక్కువ క్వాంటిటీ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దానివల్ల మనం తీసుకునే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి.
సో ఇప్పుడు మనం డస్టింగ్ చేసుకొని ఇట్లా మామూలు చపాతీలానే ఒత్తేసుకోవాలి. బట్ మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదండి. చపాతీలు కనుక మనం బాగా ఎక్కువ ప్రెషర్ పెట్టేసి రుద్దేస్తాం కదా, అట్లా కాకుండా స్మూత్గా ఒత్తుకోవాలి, లేదంటే మనకి సరిగ్గా రావన్నమాట. నేను ఇక్కడ డస్టింగ్ కోసం రాగి పిండి తీసుకున్నానండి. మీరు ఏ పిండి అయినా లైక్ బియ్య పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ ఏ పిండి అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా నీట్గా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ చపాతీలు చేసుకోవాలి. సాఫ్ట్ అంటే స్మూత్గా, మరీ ఎక్కువ దాన్ని ప్రెస్ చేయకుండా చేసుకోండి. సో ఇక్కడ వీడియోలో చూపించినట్టు మెల్లగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని హీట్ చేసేసుకుందాం, అంటే కాల్చుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఫస్ట్ వన్ సైడ్ మాత్రం కాల్చుకోవాలి. ఇట్లా ముందు ఆయిల్ కానీ ఏం వేయకుండా ఒక సైడ్ కొంచెం లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రెండో సైడ్ తిప్పుకోవాలండి. సో ఇట్లా చూసారు కదా, ఇప్పుడు కొంచెం లైట్గా బబుల్స్ వచ్చాయి. ఇప్పుడు మనం రెండో సైడ్ తిప్పుకుంటే చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఇంత బాగా మనం ఎంత బాగా కనుక నీట్ చేసుకుంటే, ఎంత బాగా పిసుక్కుంటే కనుక పిండిని మనకు అంత బాగా పొంగుతాయి అన్నమాట. నార్మల్ చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. దీనికి ఆయిల్ కూడా వేయక్కర్లేదండి. మీకు కనుక ఆయిల్ మీ ఇష్టం, ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా మీ ఇష్టము. నేను ఇక్కడ ఫస్ట్ది ఆయిల్ వేయకుండా కాల్చి చూపిస్తున్నాను. ఇంకా చూసారు కదా లైట్గా బ్రౌన్ అవుతుంది సైడ్స్. అట్లా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి, ఇంకొంచెం డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ది ఆయిల్తో కానీ గీతో కానీ ఎట్లా కాల్చుకోవాలో చూపిస్తాను. మళ్ళీ చపాతీ చేసుకున్న, అంటే నేను ఇందాక చూపించిన ప్రాసెస్లో చపాతీ చేసేసుకుని దాన్ని ప్యాన్ మీద వేసుకోవాలి. అండ్ ఒక సైడ్ కొంచెం కాలేంత వరకు, అంటే లైట్గా బబుల్స్ వస్తాయి, ఆ బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని రెండో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత మనకి చపాతీ పొంగుతుంది అనమాట. ఈ స్టేజ్లో మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ అట్లా వేసుకొని పైన కూడా ఇట్లా రబ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆయిల్ చూపించాను, మీకు కనుక గీ కావాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చు. సో ఇంతేనండి. దీనికి అసలు యాక్చువల్లీ అయితే మీరు ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు, బట్ మాకు ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నా పర్లేదు, లేకపోతే గీ వేసుకున్నా పర్లేదు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు వేసుకుని తీసేసుకోవాలి. సో చూసారు కదా లైట్గా బ్రౌనిష్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో మన చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి, అదే రాగి చపాతీస్ అనేవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, అండ్ అలాగే బాగా పొంగుతాయి కూడా. వీటిని ఏ సైడ్ డిష్తోనే తీసుకోవచ్చు, పప్పు అయినా సాంబార్ అయినా ఆర్ ఎల్స్ కర్డ్ కూడా మంచి కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.